హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, గూఢచర్యంలో సంక్లిష్టమైనది, నిగూఢమైనది మన సనాతన హిందూ ధర్మం ఉపనిషత్తుల సాక్షిగా ఎప్పుడో చెప్పినది అయినటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకునేందుకు, నా అవగాహనని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. ఆధ్యాత్మికతలో హిందూ సనాతన ధర్మం ఇది మాత్రమే చెబుతుంది ఈ విషయం. ఇంకా ప్రపంచంలో ఉన్న ఏ మతాలు, హిందూ ధర్మంలో ఉన్నటువంటి షణ్మతాలు, వైష్ణవం, శైవం, శాక్తేయం, స్కాందం, శౌర్యం, గాణాపత్యం, ఇవి కూడా చెప్పవండి. ఆయా లోకాలకు వెళ్తారు, ఆ స్వర్గానికి వెళ్తారు, ఆ వైకుంఠానికి వెళ్తారు, ఆ బ్రహ్మలోకానికి వెళ్తారు, లేకపోతే ఆ కైలాసానికి వెళ్తారు, శివుడితో సమంగా శివగణాల్లో ఉంటారు. ఇదే చెప్పబడుతుంది తప్ప కైలాసానికి ప్రళయం వచ్చినప్పుడు ఆ కైలాస వాసులు కూడా నశిస్తారు. కేవలం నిరాకార నిర్గుణ బ్రహ్మము, అదే ఆత్మ, అదే నీవు, అదే నేను, అదే తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఏది చెప్పినా అదే ఉన్నది. ఆత్మ ఒక్కటే, దానికి చావు లేదు, పుట్టుక లేదు. అలాంటి ఆత్మవు నీవు అన్నప్పుడు అర్జునుడు అది అర్థమయ్యాక వీళ్ళు నా వాళ్లే, వీళ్ళు చచ్చిపోతారే అని కానీ, నేనే గెలుస్తానో వాళ్ళే గెలుస్తారో అని కానీ, ఇక ఏ దుఃఖము లేదు అతని దగ్గర, ఏ బెరుకు లేదు, ఏ భయము లేదు, దేనికైనా సిద్ధం అన్నట్లుగానే యుద్ధమే చేశాడు ఆయన. అలాగే ఆధ్యాత్మిక జీవనంలో కూడాను ఇలాంటి దేహాలు ఎన్ని కోట్ల సార్లు పొందామో, చీమో, దోమో, క్రిమో, కీటకమో, మనిషో, పామో, ఎన్నిసార్లు పుట్టామో, ఎన్నిసార్లు చచ్చామో, మనిషిగా కూడా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో. కాబట్టి ఈ జనన మరణ రాహిత్యాన్ని పొందుదాం, ముక్తిని పొందుదాం అన్న తపన కొన్ని కోట్ల జన్మల తర్వాతైనా కలుగుతుంది. సాధన చేస్తారు. ఇది చెప్తూ ఉంటాం. నేను ఈ ఆధ్యాత్మికతని, ఆత్మతత్వాన్ని, ఆత్మతృప్తిని నేను మీకు ఇంతకుముందే విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. స్పయింగ్లో నుంచి పొందానండి. ఎందుకంటే స్పయింగ్లో కూడా నన్నే పణంగా ఒడ్డుతూ పివిజీ డ్రామోజీ వర్గానికి ఇచ్చినటువంటి అల్టిమేషన్ కూడా ఇది. అందుకే నన్నే పకోడీ ముక్కగా ఎరవేశాడు కలుగు, గూఢచర్యం అన్న కలుగులో దాక్కున్న డ్రామోజీ అనే ఎలుకకి కేసు అనే బోన్లో పెట్టి వాడు పడేట్లు చేసి వాడిని ఎక్స్పోజ్ చేయడానికి. అందుకే 2018 నుండి 2011 వరకు రాసిన నా అమ్మఒడి బ్లాగ్లో ఇదే హెడ్డింగ్తో పకోడీ ముక్క కోసం బోన్లో పడ్డ ఎలుక అని ఇదే